హలో అండి. ఏంటి అంగడంతా అనుకుంటున్నారా? 1వ తేదీ కదా, సీట్స్ అప్డేట్ ఇస్తున్నాను. పాత వాళ్ళకైతే అంతా తెలుసు. ప్రతి నెల 3 రోజులు, 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, ఈ 3 రోజులు మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటాము. ఈ సీడ్స్ అన్నీ కూడా మన తోటలో పండించి తీసిన సీడ్స్, ఆర్గానిక్గా పండించి తీసిన సీడ్స్ అనమాట. సో కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. ఇలా అన్ని సీడ్స్ తీసి మనం కలెక్ట్ చేసి సేల్కి పెడతాము. ఆన్లైన్లో లాగా వందలు ఉండదు. 20 and 30 ప్యాకెట్స్ ఉంటాయి అంతే. 20 రూపీస్ ఆర్ 30 రూపీస్ ప్యాకెట్స్. ఆకుకూరలు కొన్ని 10 రూపీస్ కూడా ఉన్నాయి. మా గార్డెన్ నుంచి కలెక్ట్ చేసేది కూడా, సీడ్స్ తీయడం కూడా నేను చాలా వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను. ఇప్పుడు తీసేది కూడా పర్పుల్ క్లో బీన్స్. ఇవి కూడా వలవడం ఇంతకుముందు వీడియోస్లో చెట్టు నుంచి తీసేది కూడా చూపించాను నేను. ఇవంతా కూడా తీసి ఇలా పొట్టు అదంతా క్లీన్ చేసి ఒక బాక్స్లో భద్రపరుస్తాము. ఆ భద్రపరచడానికి, పురుగు అదంతా రాకుండా ఉండడానికి కూడా కెమికల్స్ ఏమి వాడము. కంపెనీ వాళ్ళు వాడినట్టు బూడిదే కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో ఒక ట్యాబ్లెట్ వస్తుంది. ఆ ట్యాబ్లెట్ కానీ వేసి పెట్టేస్తాం. సో ఫ్రెష్గా గార్డెన్ నుంచి తీసి ఇచ్చేటివే కాబట్టి మీకు లైవ్గా ఎప్పటికప్పుడు వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి మీరు వీటిని మళ్ళీ ఒక 6 నెలలు స్టోర్ చేసుకొని తర్వాత నాటుకున్నా కూడా జర్మినేషన్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా చేసుకోవచ్చు. మీరు కూడా కొంచెం బూడిద కానీ అలా వేసి బాక్సెస్కి పెట్టేసుకుంటే బెస్ట్. పురుగు అంతా పట్టకుండా ఉంటుంది మీకు కూడా. ఇక సీడ్స్ చూడండి, ఇంకా కొన్ని వెరైటీస్ అయితే పెట్టడం మర్చిపోయాను నేను. చాలా వరకు గుర్తున్న వరకు అన్నీ అరేంజ్ చేశాను చూపించడానికి. ఇవి వచ్చి వంకాయవన్నీ ఒకటే రకంగా ఉంటాయి కాబట్టి వాటిని ఏమి బౌల్స్కి తీయలేదు. మన దగ్గర 26 వెరైటీస్ ఉన్నాయి ఫస్ట్ పండించినప్పుడు. వాటిల్లో దాదాపు హాఫ్ పైనే అయిపోయాయి. చూస్తున్నారు కదా, ఖాళీ ఉన్నాయి డబ్బాలు. ఈ చిన్న చిన్న రౌండ్ బాక్సెస్ కూడా వంకాయలటే, అవి కూడా ఖాళీ అయిపోయాయి. ఒక 10 or 15 వెరైటీస్, అది కూడా కష్టంగా ఒక 10 వెరైటీస్ అయితే ఉంటాయి ఇప్పటికీ. ప్రాపర్గా ఎంచలేదు నేను ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇక వంకాయలతో అంటే నెక్స్ట్ వస్తాయి ఇంకా. ఇప్పుడు మళ్ళీ కాపు స్టార్ట్ అవుతుంది కదా, కొత్త వెరైటీస్. పాతవంతా క్లీన్ చేసేసాం, చెట్లు కొత్త వేస్తున్నాం. ఇంకా జూన్ క్రాప్ కోసం ఇంకా గార్డెన్ క్లీనింగ్ జరుగుతోంది, రెడీ చేస్తున్నాం. ఈసారి కలుపుకి మాకున్న 3 ప్రాబ్లమ్స్. కలుపు చాలా విపరీతంగా వస్తుంది, కోళ్ళు ఎక్కువ వస్తున్నాయి. పక్కన వాళ్ళు పెంచుకునే కోళ్ళు దూకి అలా వచ్చేసి పాడు చేసేస్తున్నాయి. ఇంకా మిగిలింది కుక్కులు. ఆ 3 ప్రాబ్లమ్స్తో చాలా ప్రాబ్లం అయిపోతూ ఉంది. చెట్లు అసలు ఉంచట్లేదు. సో ఆ 3 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వెతకంగా కొంచెం అయితే దొరికింది నాకు. ఒక 90% కాపాడుకునే విధంగా అయితే సొల్యూషన్ దొరికింది. అది చేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడున్న సీడ్స్ కాక ఇంకా కబోర్డ్స్లో అవంతా ఉన్నాయి. మీకు చూపించడానికి అంతా సర్ది పెట్టానమాట, ప్రాపర్గా చూపిద్దాం ఈసారి అనేసి. ఇంకా కొన్ని వెరైటీస్, దాదాపు 8-9 వెరైటీస్ అయితే మర్చిపోయాను పెట్టడం. ఇక వాటితో పాటు మామిడల్లం అయితే ఉంది. పసుపు అయిపోయింది, మామిడల్లం మాత్రం ఉంది. ఇవి కూడా మొలకలు స్టార్ట్ అయ్యాయి చూడండి. ఇప్పుడు వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకునే సీజన్ అనమాట. ఏవైనా దుంప జాతివి ఎండాకాలంలోనే వేస్తారు. ఇది కూడా సేల్కి ఉంది. మనం ఆర్గానిక్గా పండించిండేదే ఇది. ఇవేవి ఎక్కడ తెప్పించినవి అయితే కాదు. సీడ్స్ కూడా నేను చాలా వరకు పెట్టలేదన్నాను కదా. ఎలా అంటే మునగలో 2 రకాలు. సో ఒక రకమే చూపించాను. సీడ్ అలా ఉంటుంది అని మీకు అర్థమైపోతుంది. చూడండి, బ్రాడ్గా పెద్ద మునగ అది. ఇది తోటకూరలో కూడా 5-6 రకాలు ఉన్నాయి. చూడడానికి అన్నీ ఒకటే ఉంటాయి గింజలు కాబట్టి ఒక రకమే చూపించాను. ఇవి క్లో బీన్స్. ఇంకా బీరలో 2 రకాలు చూపించాను. 5-6 రకాలు ఉన్నాయి మన దగ్గర. సొరలో 2 చూపించాను. అవి కూడా అన్నీ సేమ్ ఉంటాయి చూడడానికి. అవి కూడా 5-6 రకాలు ఉన్నాయి. అలా ప్రతి దాంట్లోనూ వెరైటీస్ ఉన్నాయన్నమాట మన దగ్గర. కానీ అన్ని వెరైటీస్ పెట్టడం ఎందుకు, చూడడానికి ఒకటేగా ఉంటాయి కదా అవి అనేసి బెండలో రకాలు ఇవంతా సపరేట్గా పెట్టకుండా 1-2 వెరైటీసే చూపించామన్నమాట. డైనింగ్ టేబుల్ సరిపోదు మళ్ళీ అనేసి. సో ఇది అండి. ఇక మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే, మనం ప్రతి నెల 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ ఈ 3 రోజులు మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటాము. తర్వాత నెలంతా ఆర్డర్స్ తీసుకోమండి. ఈ 3 రోజుల్లోపు హాయ్ అని ఎవరు పెట్టినా కూడా వాళ్ళకి నేను రిప్లై ఇచ్చి మెసేజ్ పెడతాను. ఒక 10-20 మందికి ఒక్కొక్కసారి నేను లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ ప్యాకింగ్ అయినాకే మిగిలిన వాళ్ళకి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో హాయ్ పెట్టినా మాకు రిప్లై రాలేదు అని మీరైతే టెన్షన్ పడద్దు. ఈ 3 డేస్లో హాయ్ పెడితే చాలు,
మీ ఆర్డర్స్ ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు, టెన్షన్ కూడా పడొద్దు. కాల్స్ చేయకండి, చాలా బిజీగా ఉంటుంది. ఇంకా ఈ రోజు నుంచి ఆర్డర్స్ తీసుకుంటే నాకు అన్నీ ప్యాక్ చేసి అందరూ ఆర్డర్స్ క్లియర్ చేసేకి 10 days పడుతుంది. సో కాల్స్ అంటే ఇంకా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, లేట్ అయిపోతుంది బాగా. సో ఇది ఇవాల్టి వీడియో. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. జస్ట్ హాయ్ అనో లేదా సీడ్స్ లిస్ట్ ప్లీజ్ అనో ఏదో ఒకటి మెసేజ్ పెడితే చాలు, నేను లిస్ట్ పంపించేస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ని సీడ్స్ సొంతంగా పండించి ఇంత కష్టపడి గార్డెనింగ్ చేసి మీ అందరి కోసం ఆన్లైన్లో జర్మినేషన్ లేనివి తీసుకోకుండా, మీరు ఇబ్బంది పడకుండా మంచి సీడ్స్ మీకు అందించడానికి ఇంత కష్టపడుతున్నాను. సో ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా చేయడానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. లేకంటే ఈ మధ్య చాలా వ్యూస్ తగ్గాయి నాకు. ఇంతకుముందు 20-30K వచ్చేవి ప్రతి వీడియోకి. ఇప్పుడు అసలు 2-3K దాటడమే ఇబ్బందిగా ఉంది. అంటే 2-3 వేల మంది చూడడమే ఇబ్బందిగా ఉంది వీడియో. ఎందుకు అర్థం కావట్లేదు నాకు అందరిలాగా చక్కగా రెడీ అయ్యి శారీస్ కట్టుకొని, కమ్మలు పెట్టుకొని, సెట్స్ పెట్టుకొని ఇలా చూపించడం అవ్వదనమాట. నాకు వర్క్ చాలా అయిపోతుంది. ఇంతమందికి ఆర్గానిక్గా సీడ్స్ పండించి తీయడం అంటే చిన్న విషయం కాదు. మళ్ళీ అవి ప్యాకింగ్ వర్క్ ఇవంతా, మళ్ళీ చిన్నపిల్లోడు ఉన్నాడు నాకు, ఇల్లు, మా అమ్మమ్మ 80+ తనని చూసుకోవాలి. సో ఇవంతా ఇంత కష్టమైనా కూడా నేను మీ అందరి కోసం చేస్తున్నాను. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లేదంటే నిదానంగా ఈ వర్క్ తగ్గిపోతూ వస్తుంది. సో సపోర్ట్ చేస్తారనుకున్నాను. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.